స్వతంత్ర సమీక్ష. ఆదివాసీలకు అడవే జీవనాధారం. ఒకవైపు యావత్ ప్రపంచ అభివృద్ధి వైపు దూసుకెళ్తుంటే ఆదివాసీలు తమ ఉనికి కోసం పోరాటం చేస్తున్నారు. అడవుల్లోని సహజ వనరులు, మైదాన ప్రాంతాల ప్రజలు తమ గుప్పెట్లో పెట్టుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీల బతుకే ప్రశ్నార్థకంగా మారింది. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటుతున్న మన దేశంలో గిరిపుత్రుల పరిస్థితి ఇప్పటికీ దయనీయంగానే ఉంది. ఎక్కడో కొండ కోనలో వాళ్ళు బతుకుతూ ఉంటారు. ప్రకృతితో మమేకమై బతుకులు వారివి. డోలు చప్పుళ్ళు, నృత్యాలు, గుస్సడి వేషధారల మేళవింపు ఆదివాసీల జీవనశైలి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికే ఆదివాసీల జీవితాల్లో చెప్పుకోదగిన అభివృద్ధి ఏమీ కనిపించదు. దేశవ్యాప్తంగా వేలాది గిరిజన గ్రామాలు కనీస వసతులకు దూరంగానే ఉన్నాయి. భారతీయ సమాజంలో అత్యంత ప్రాధాన్యం ఉన్న సమూహాలు గిరిజన తెగలు. ప్రతి సమూహానికి సామాజిక పరంగా, సాంస్కృతిక పరంగా అనేక ప్రత్యేకతలున్నాయి. గిరిజన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఆచారాలు, వేసుకునే దుస్తులు అంతా మైదాన ప్రాంతాల్లోని ప్రజలతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి. ప్రపంచంలోని 90కి పైగా దేశాలలో ఆదివాసీలు నివసిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీల జనాభా దాదాపు 37 కోట్లు. ఇందులో దాదాపు 5,000 విభిన్న గిరిజన తెగలు ఉన్నాయి. వీరందరికీ కలిపి సుమారు 7,000 భాషలున్నాయి. చాలా వాటికి లిపి ఉండదు. మన దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఆదివాసీలున్నారు. కొన్ని రాష్ట్రాల్లో తక్కువగా ఉంటే మరికొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నారు. జార్ఖండ్ మొత్తం జనాభాలో గిరిజనులే 28% మంది ఉన్నారు. అలా అని అందరూ ఒకే తెగకు చెందిన ఆదివాసీలు కారు. సంతాల్, బంజారా, బీహోర్, చెరో, గోండ్, ఖోండ్, లోహ్రా వంటి 32 విభిన్న గిరిజన తెగలు జార్ఖండ్లో ఉన్నాయి. ఒక్క భారత్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదివాసీలు ఇప్పటికీ చాలా వెనుకబడి ఉన్నారు. ముఖ్యంగా సమాజంలో జాత్యహంకారం, వర్ణ వివక్ష పెరిగిపోవడంతో గిరిజన ప్రజలు తమ ఉనికి కోసం, ఆత్మ గౌరవం కోసం ఇప్పటికీ పోరాటాలు జరపాల్సిన పరిస్థితులున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఆదివాసీ దినోత్సవం రోజున ఐక్యరాజ్య సమితి, అనేక దేశాల ప్రభుత్వ సంస్థలు, అలాగే గిరిజన సంఘాల ప్రజలు, గిరిజన సంస్థలు సామూహిక వేడుకలు నిర్వహిస్తాయి. ఇంతకీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఎలా పుట్టింది? ఆగస్టు 9న ఐక్యరాజ్య సమితిలో ఆదివాసీలకు సంబంధించి ఒక కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దాదాపుగా 140 దేశాలు పాల్గొన్నాయి. ఆదివాసీల హక్కులను కాపాడాలని ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం చేసింది. అలాగే గిరిపుత్రుల సంప్రదాయాలు, సంస్కృతిని పరిరక్షించాలన్న డిమాండ్కు సమావేశానికి హాజరైన దాదాపుగా అన్ని దేశాలు ఓకే అన్నాయి. ఈ పరిస్థితుల్లో 1994లో అమెరికాలో తొలిసారిగా గిరిజన దినోత్సవాన్ని నిర్వహించారు. అప్పట్నుంచి ప్రతి ఏడాది ఆగస్టు 9వ తేదీన వరల్డ్ ట్రైబల్ డేను నిర్వహించుకునే ఆనవాయితీ మొదలైంది.
ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 1994 ఏడాదిని మొదటిసారిగా అంతర్జాతీయ ఆదివాసీల సంవత్సరంగా ప్రకటించింది. మరి ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలు కాపాడాలి. మరి ఈరోజు ప్రభుత్వాలు ఆదివాసులు అంటే అడవిని నమ్ముకొని ఉంటారు. కానీ ఇన్ని సంవత్సరాలు అయినా కానీ, స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా కానీ మరి నేటికి కూడా ఆదివాసులను అడవి నుంచి పంపించే కార్యక్రమం నడుస్తుంది. టైగర్ల జోన్ పేర్లతో కానీ అనేక రకరకాలుగా మరి ఆదివాసులపై దమనకాండ జరుగుతుంది. మరి ఇంత జరుగుతున్న ఐక్యరాజ్య సమితి ఏమో అడవిపైనే ఆదివాసులకు హక్కు ఉందని ఐక్యరాజ్య సమితి చెప్తే మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి ఆదివాసులను అడవి నుంచి తరలించే పరిస్థితి జరుగుతుంది. మరి మేము ఒకటే జరుగుతున్న ఆదివాసులను అన్ని రకాల వైద్యంలో కానీ విద్యలో కానీ అన్ని రకాలుగా మరి వాళ్ళని డెవలప్ అభివృద్ధి చేస్తే ఖచ్చితంగా ఆదివాసులను బయటకు వస్తారు. కానీ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వేడుకలకు రంగం సిద్ధమవుతోంది. ఇంతటి కీలకమైన సమయంలో స్వాతంత్ర సమరానికి ఊపిరులూదిన గిరిపుత్రులను, వారి త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కొమరం భీం పేరును ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన భీం అప్పట్లో ఆదివాసీల హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాటం జరిపాడు. నైజాం సైనికులపై గెరిల్లా తరహా పోరాటం నిర్వహించాడు. జోడో ఘాట్లో అమరుడయ్యాడు. 2 తెలుగు రాష్ట్రాల్లోని ఆదివాసీలు ఇప్పటికీ ఆయన త్యాగాలను స్మరిస్తారు. ఇవాళ 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న స్వతంత్ర భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక నీలి చట్టాలను తెచ్చి మా యొక్క ఆదివాసీల అభ్యున్నతిని అడుగంటే విధంగా ప్రయత్నం చేస్తున్న ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాబోయే కాలంలో ఆదివాసీలు తగినటువంటి బుద్ధి చెప్తారని మేము హెచ్చరిస్తూ, ఏ మూలన ఉన్న ఏ గుడిసెలో ఉన్న ప్రతి ఒక్క ఆదివాసీ ముందుకొచ్చి తన యొక్క ఉనికిని కాపాడుకునే విధంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, సంస్కృతిని కాపాడే విధంగా ఉండాలని కోరుకుంటూ రేపటి రాబోయే కాలంలో ఏ ఉద్యమానికైనా ముందుండే విధంగా చిన్న పెద్ద అందరూ ముందుకు నడవాలని కోరుకుంటూ జై ఆదివాసీ. బిర్సా ముండా స్వతంత్ర సమరంలో పాల్గొన్న తొలి ఆదివాసీగా జార్ఖండ్కు చెందిన ఈ వీరుడి పేరు చరిత్రలో నిలిచిపోయింది. గిరిపుత్రుల హక్కుల పోరాట యోధుడిగా ముండా పేరు పొందారు. బిర్సా ముండా గౌరవార్థం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లోని సెంట్రల్ హాల్లో ఆయన చిత్రపటం ఏర్పాటు చేసింది. ఆదివాసీల హక్కులకు పూచీకత్తుగా ఉండవలసిన పాలకులు ఆ బాధ్యతను విస్మరించారు. ప్రాజెక్టులో గిరిపుత్రుల హక్కులు కొట్టుకుపోతున్నాయి. అడవి బిడ్డల ఉనికి కోసం రూపొందించిన 1 of 70 చట్టాన్ని ప్రభుత్వాలు పక్కన పడేశాయి. అడవులపై క్రమక్రమంగా గిరిజనులు పట్టుకోల్పోతున్నారు. పుట్టి పెరిగిన అడవికే పరాయి వాళ్ళవుతున్నారు. ఆదివాసీల హక్కులకు మన రాజ్యాంగం పూచికత్తుగా నిలుస్తోంది. రాజ్యాంగంలోని 5th షెడ్యూల్లో గిరిపుత్రుల హక్కులను పొందుపరిచారు. 5వ షెడ్యూల్ను అనుసరించి గిరిజనుల హక్కులకు సంబంధించి ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చారు. 1950లో 5వ షెడ్యూల్ ప్రాంతాలను గుర్తించి రాష్ట్రపతి వాటిని నోటిఫై చేశారు. అయితే దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో గిరిజన కుటుంబాలు ఉండి 5వ షెడ్యూల్ కిందకు రాని వేలాది గ్రామాలు ఇవాళ దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఆనకట్టల నిర్మాణం, వన్యప్రాణి సంరక్షణ పార్కులు, రిజర్వ్ ఫారెస్ట్ అభివృద్ధి పేరుతో ఎడాపెడా అడవుల నరికివేత ఇలాంటివి జరిగినప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించాల్సిన తీరు మీద రాజ్యాంగంలో స్పష్టంగా రాసి ఉంది. అయితే వీటిని పట్టించుకునే తీరిక, ఓపిక పాలకులకు లేకుండా పోయాయి. ఆదివాసీ ప్రాంతాల సంక్షేమం కోసం ప్రతి ఏడాది సలహా మండళ్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని తీర్మానాలు పంపుతుంటాయి. అయితే ఆ తీర్మానాలు వాస్తవానికి డస్ట్బిన్కే పరిమితమయ్యాయి. ఆదివాసీల సాగులో ఉన్న అటవీ భూములకు హక్కుల విషయంలో జరిగిన చారిత్రక తప్పిదాలను సరిదిద్దే పేరుతో అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006ను ప్రభుత్వాలు రూపొందించాయి. ఆ తరువాత ఆదివాసీ గ్రామ సభలకు స్వీయ పరిపాలనా హక్కులు కల్పించే పంచాయతీరాజ్ షెడ్యూల్ ప్రాంతాల విస్తరణ చట్టం పెసా 1996లో అమల్లోకొచ్చింది. అయితే ఇన్ని చట్టాలున్నా వాటిని సమర్థవంతంగా అమలు చేయడంలో
పాలకులు విఫలమవుతున్నారు. ఓన్ ఆఫ్ 70 చట్టం ఆదివాసీల హక్కులకు సంబంధించి ఇదొక ముఖ్యమైన చట్టం. గిరిజన ప్రాంతాల్లో భూమి బదలాయింపును నిషేధిస్తూ ప్రభుత్వాలు ఓన్ ఆఫ్ 70 పేరుతో ఒక చట్టాన్ని తీసుకొచ్చాయి. అయితే ఇంతటి ముఖ్యమైన చట్టానికి పాలకులు తూట్లు పొడుస్తున్నారు. చివరకు ఓన్ ఆఫ్ 70 చట్టం కాగితాలకే పరిమితమైన పరిస్థితులు దాపురించాయి. గిరిపుత్రుల సంగతి ఇలా ఉంటే అత్యంత వెనుకబాటుకు గురైన ఆదివాసీ తెగల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. మన దేశంలో 18 రాష్ట్రాల్లో 75 గిరిజన తెగలను ఈ జాబితాలో చేర్చారు. కనీస వస్తువులకు కూడా ఈ ఆదివాసీ తెగలు దూరమయ్యాయి. మన దేశంలో విచిత్రమైన పరిస్థితి నెలకొనింది. ఒకవైపు విచ్చలవిడిగా అడవులను నరికివేస్తూ ఉంటారు, మరొక వైపు హరితహారం పేరుతో కాసిని మొక్కలు నాటుతూ ఉంటారు. అభివృద్ధి పేరుతో అడవులు నరికివేత చాలా కాలంగా యథేచ్ఛగా సాగుతుంది. ఏడాదికేడాది అడవుల విస్తీర్ణం తగ్గిపోతుంది. పర్యావరణంపై అడవులు నరికివేత ప్రభావం ఎలా ఉంటుంది? మనం అడవులను కాపాడుకోలేమా? మన దేశంలో చాలా కాలంగా అడవులను నరికివేస్తున్నారు. అభివృద్ధి పేరుతో ఈ విధ్వంసకాండ అడ్డు అదుపు లేకుండా సాగుతోంది. ప్రభుత్వాలేవి ఈ విధ్వంసకాండను ఆపడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. అడవులను నరికివేయడంతో పర్యావరణం దెబ్బతింటోంది. వాతావరణంలోని వాయు కాలుష్యాన్ని చెట్లు హరించివేస్తాయి. అందుకు బదులుగా గాలిలోకి ఆక్సిజన్ విడుదల చేస్తాయి. మనిషి మనుగడకు మూలం ఆక్సిజనే. కరోనా సెకండ్ వేవ్ టైంలో చాలా మంది రోగులు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాన్ని ఒక హెచ్చరికగా అన్ని దేశాలు తీసుకోవాలి. పర్యావరణ సమతుల్యతను రక్షించుకోకపోతే తలెత్తే దుష్పరిణామాలను పాలకులు అర్థం చేసుకోవాలి. రకరకాల ప్రాజెక్టుల పేరు చెప్పి ఇదే విధంగా చెట్లను నరుక్కుంటూ పోతే గాలిలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి. ఇప్పుడు ప్రయాణాల్లో వాటర్ బాటిల్స్ ను వెంట తీసుకెళ్లినట్లే రానున్న రోజుల్లో గడప దాటేటప్పుడు ఆక్సిజన్ సిలిండర్ను జనం వెంట తీసుకెళ్లక తప్పదు. అడవుల నరికివేత ప్రభావం మొట్టమొదట పడేది ఆదివాసీలపైనే. అడవులనే నమ్ముకుని బతికే గిరిపుత్రులు నిర్వాసితులవుతారు. వేరే చోట ఇళ్లు కట్టించి ఇస్తామని ప్రభుత్వాలు పెద్ద పెద్ద హామీలిస్తుంటాయి. అయితే నిర్వాసితులైన ఆదివాసీలకు పక్కా ఇళ్లు కట్టించి ఇచ్చేటప్పటికీ ఏళ్లు పూళ్లు పడుతున్నాయి. ఇంత జరుగుతున్నా చెట్లను నరికి వేసే విధ్వంసానికి ఫుల్ స్టాప్ పడదు. పాలకుల మైండ్ సెట్ లో పెద్దగా మార్పు వచ్చినట్లు కనిపించదు. దేశవ్యాప్తంగా గత 6 సంవత్సరాల అభివృద్ధి పేరుతో 1 కోటికి పైగా చెట్లను నరికేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ లెక్కలు చెప్తున్నాయి. అంతేగాక 6 ఏళ్లలో దేశవ్యాప్తంగా సగటు ప్రతి నిమిషానికి 4 చెట్లను నరికివేశారు. చెట్ల నరికివేతపై పర్యావరణవేత్తలు చాలాసార్లు ప్రభుత్వాలను హెచ్చరించారు. ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ లేకపోతే వాతావరణంలో సంభవించే పెను మార్పులను వివరించారు. అభివృద్ధితో ముడిపెట్టి చెట్లను నరికివేయడం ఎంతమాత్రం సమంజసం కాదని తేల్చి చెప్పారు. అయినా పర్యావరణంపై ప్రభుత్వాల వైఖరిలో పెద్దగా మార్పు రాలేదు. తెగిపడుతున్న చెట్ల సంఖ్యను చూస్తుంటే సమాజం అభివృద్ధి పేరిట వినాశనం వైపు పరుగు తీస్తున్నట్లుగా ఉందని పర్యావరణవేత్తలంటున్నారు. అడవుల నరికివేత పట్ల పాలకుల వైఖరి మారకపోవడంపై పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడవులను కాపాడుకోవడానికి పటిష్టమైన చట్టాలు లేకపోలేదు. విచ్చలవిడిగా చెట్లను నరికివేయడాన్ని నిరోధిస్తూ 1980లో కేంద్ర ప్రభుత్వం అటవీ పరిరక్షణ చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం అటవీ ప్రాంతాల్లో చెట్లను నరకాలంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. తప్పదు అనుకుంటే అలాంటి ప్రదేశాల్లో అతి తక్కువ సంఖ్యలో మాత్రమే చెట్లను తొలగించాలి. దీనికి ముందుగా ప్రభుత్వ అనుమతులు ఉండాలని అటవీ పరిరక్షణ చట్టం స్పష్టం చేస్తోంది.
చట్టం ఇంత పక్కాగా ఉన్నా అమలు మాత్రం ఈ రేంజ్లో ఉండడం లేదు. చిన్న చిన్న ప్రాజెక్టులకు కూడా యథేచ్ఛగా అనుమతులు ఇస్తున్నారు. అనుమతులు రావడంతో దొరికింది ఛాన్స్ అనుకుంటూ ఎడాపెడా చెట్లను నరికేస్తున్నారు. పర్యావరణంపై ముందుగా ప్రభుత్వాల వైఖరి మారాలి. అభివృద్ధి, పర్యావరణం రెండు వేర్వేరు అంశాలన్న మైండ్ సెట్ మారాలి. అభివృద్ధిలో భాగంగానే చెట్లను చూడాలి. అప్పుడే మనం చెట్లను రక్షించుకోగలం, అడవులను కాపాడుకోగలం. తెలంగాణలో పోడు భూముల వివాదానికి ఇప్పటికీ పరిష్కారం దొరకలేదు. ఈ వివాదాన్ని పరిష్కరిస్తామని తెలంగాణ సర్కార్ పెద్దలు చెప్పినప్పటికీ సమస్య అక్కడే ఉంది. పోడు భూముల సమస్యను గుర్తించాలంటే ముందుగా గిరిపుత్రులు పెద్ద సంఖ్యలో ఉండే ప్రాంతాల్లో సర్వే నిర్వహించాలి. అయితే సర్వే జరగకపోవడంతో రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్నగర్, వరంగల్ జిల్లాల్లోని అడవుల్లో పోడు రైతులు, ఫారెస్ట్ ఆఫీసర్ల మధ్య తరచూ యుద్ధ వాతావరణం నెలకొంటోంది. ఆదివాసీలు ఎన్ని సమస్యల్లో బతుకుబండి నడుపుతున్నా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. జార్ఖండ్లోని సంతాల్ తెగకు చెందిన ద్రౌపది ముర్ము ఇటీవల రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. స్వాతంత్ర్యం తరువాత ఎక్కడో కొండల్లో కోనల్లో బతికే ఒక గిరిపుత్రిక దేశంలోనే అత్యున్నత పదవికి ఎన్నికవడం ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీలకు ఇన్స్పిరేషన్గా నిలిచింది. ఆదివాసీల జీవన స్థాయిని పెంచడానికి పాలకులు చేయవలసింది చాలా ఉంది. ముందుగా 5వ షెడ్యూల్లో పొందుపరిచిన ఆదివాసీల హక్కును పక్కాగా అమలు చేయాలి. గిరిజనుల స్వయం పాలన, విద్య, ఆర్థిక సాధికారత సాధనకు పాలకులు చిత్తశుద్ధితో పనిచేయాలి. చూశారు కదా ఇవాల్టి స్వతంత్ర సమీక్ష. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.